సో అంటే ఆల్మోస్ట్ ఒక 24 hours నుంచి ఎక్కువ ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. అందులో జేసీ ప్రభాకర్ మున్సిపల్ చైర్పర్సన్ అయితే తాడిపత్రికి సంబంధించి ఆ ఏరియాలో ఏదో ఇష్యూ పైన అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు బెదిరిస్తున్నారు, వార్న్ చేస్తున్నారు. నా దగ్గర ఉన్న వీడియోస్ కూడా చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ ఎవరికో తీసేయాలంటే అసలు ఏం తీసేయాలి, అక్కడ ఏం పనులు జరుగుతున్నాయి? అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీకి చైర్పర్సన్. అయితే అక్కడ తాడిపత్రి నియోజకవర్గం అంతా కూడా ఊరు పెద్దగా చేయడం కానీ, రోడ్లన్నీ కూడా విశాలంగా చేయడం, ఇట్లాంటి మాడిఫైయింగ్ అన్ని పనులు కూడా చేపడుతున్నారు. సో మనకి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా అందరు చెప్పడం జరిగింది, బడ్జెట్ కూడా వచ్చింది కాబట్టి రోడ్లు విస్తరించడం కానీ పనులన్నీ కూడా వేగవంతం చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే ఇక్కడ రోడ్లను కూడా పెద్ద చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు దుకాణాలు అన్నీ ఉంటాయి రోడ్ పండి. సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ వరకు రోడ్డు ఉంటే ఇక్కడ వరకు వచ్చి వాళ్ళ దుకాణాలు వాళ్ళ సామాన్లు అన్ని కూడా కొంచెం రోడ్డు కూడా ఆక్రమించేసుకున్నారు. సో అక్కడ ఏదైతే ఏరియా మొత్తాన్ని కూడా పరిశీలిస్తూ ఆయన అంతటి కూడా తిరుగుకుంటూ వాళ్ళందరూ కూడా వాన్ చేస్తున్నాడు అనమాట. సో ఇంకా మీకు సండే వరకు నేను టైం ఇస్తున్నాము, మీరు ఎక్కడ వరకు అయితే ఇక్కడ ఇవన్నీ సామాన్లు ఇవన్నీ కూడా పెట్టారో అవన్నీ తీసుకొని మీ స్థలం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మాత్రం పెట్టండి, రోడ్ ని విశాలంగా వదిలేయండి. ఎందుకంటే ఊరు పెద్దగా అవుతుంది, రోడ్లు కూడా పెద్దగా చేస్తున్నాము. ఒకవేళ మీరు మాట విని వాటిని కూడా తీసేయకపోతే మేమే మీ షాపులు మొత్తాన్ని కూడా చేపిస్తాం, లేకపోతే కూలగొట్టిస్తాం అనే విధంగా ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా సరే ఖచ్చితంగా రోడ్ పైకి వచ్చిన వాటన్నిటిని కూడా తొలగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే అక్కడ ఉన్న వాళ్ళలో మాక్సిమం వాళ్ళ ఇల్లులు కూడా రోడ్ల పైనే ఉంటాయి, విలేజెస్ కాబట్టి ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. మాక్సిమం ఎక్కడైనా కూడా ఇప్పుడు మన ఇక్కడ కూడా చూసుకున్నా రోడ్ల మీద వాళ్ళ షాపులు ఇక్కడ వరకు ఉంటే ఇక్కడ వరకు వచ్చి షాపులో పెట్టడం గానీ సెటర్లు వేసుకోవడం గానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అది ఒక అంతుకి ఇంకా సిటీస్ లలో అంటే కొంచెం నాలెడ్జ్ ఉండి కొందరు వెనకాలకు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే విలేజెస్ లలో ఆ రోడ్లు పెద్దగా చేసినప్పటికీ తీయని వాళ్ళు లైట్ తీసుకొని ఇంకా అట్లనే ఉంటారు. సో ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడ వీళ్ళు బుట్టలు అమ్ముతున్న మనకు క్లియర్ గా అనిపిస్తుంది పిక్చర్ లో. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి మారాలి అంటే వెనక్కి వెళ్ళలేరు, అంటే ఎంత దూరం వరకు రోడ్ చేస్తారనే తెలియదు. వాళ్ళ జీవనోపాధి ప్రాబ్లం అవుతుంది. స్వెటర్ వేసుకొని షాప్ ఉన్న వాళ్ళైతే అక్కడికి సర్దుకోవచ్చు. కానీ కొంతమంది చిన్న చిన్న బండ్లు పెట్టుకుని రోడ్డు మీద ఉంటారు కదా, సో వాళ్ళకైతే వాళ్ళని ఏమనట్లేదు ఆయన, కొంతమంది అక్కడే ఉండండి లేకపోతే ఇంకొంతమంది మీకు వేరే దగ్గర చోటు చూపిస్తాను అక్కడికి మారండి అని వాళ్ళకి నెమ్మదిగానే చెప్తున్నాడు. కానీ కొంతమంది స్వెటర్లు కట్టుకొని అక్కడే ఒక రూమ్ వేసుకొని వాళ్ళకున్న దగ్గరికి కాకుండా ఇంకా ముందుకు వచ్చి పెట్టుకోవడం. సో కొంతమంది చూసిన తర్వాత రౌడీజం చేస్తున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే తాడిపత్రి నియోజకవర్గానికి కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళకు నువ్వే కరెక్ట్ మొగుడివిరా బాబు అని కొంతమంది అంటున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ ఇది మాత్రం రౌడీజం అనలేము, అట్లా అని మంచి పని కూడా అనలేము. ఎందుకంటే ఒక విధంగా అది అవసరమైన పని. అండ్ అదే విధంగా దానికి ఇప్పుడు సున్నితంగా బాబు ప్లీజ్ బాబు, నాన్న ప్లీజ్ బాబు అంటే వినరు కాబట్టి ఖచ్చితంగా మనం కొంచెం హార్ష్ గానే ఉండాలి. సో చూడాలి మరి రోడ్లు నిర్మాణంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ఫ్యూచర్ లో ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో అక్కడ పనులు స్టార్ట్ అయితే తెలిసిపోతుంది.